హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ గ్రో తెలుగు. ఈ వీడియోలో మనం గ్రో యాప్‌ని యూజ్ చేసి ఐపీఓకి ఎలా అప్లై చేయాలో క్విక్‌గా చూసేద్దాం. ప్రెజెంట్ అయితే నేను నా మొబైల్‌లో గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. సో ఇది యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి ప్రొడక్ట్ అండ్ టూల్స్ కనిపిస్తుంది. దాని కింద ఎఫ్ఎన్ఓ, ఈవెంట్స్ అండ్ ఐపీఓ అని కనిపిస్తుంది. సో ప్రెజెంట్ అయితే 2 ఐపీఓస్ ఓపెన్ ఉన్నాయి. మనం ఐపీఓ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐపీఓస్ ఏం ఓపెన్ ఉన్నాయో. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ డిఫ్యూజన్ ఇంజనీర్స్ ఉంది. సో ప్రెజెంట్ అయితే ఎగ్జాంపుల్గా నేను కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్కి అప్లై చేసి చూపిస్తాను. ఇప్పుడు అప్లై మీద అయితే క్లిక్ చేయాలి. అప్లై మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా చూపిస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ అప్లై యాజ్ రెగ్యులర్ అని ఉంది. సో ఇన్ కేస్ మనం కనుక 2 lakhs బిలో అయితే రెగ్యులర్ అని పెట్టుకోవాలి. సో కింద అయితే హై నెట్వర్త్ ఇండివిజువల్ అంటే అప్లై బిట్వీన్ 2 lakhs to 5 lakhs. సో మీరు 2 లక్షల నుంచి 5 లక్షల లోపు అప్లై చేద్దాం అనుకుంటే మీరు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నేను 2 lakhs కంటే బిలోనే అప్లై చేస్తున్నా కాబట్టి రెగ్యులర్ పెట్టుకొని డన్ కొడుతున్నాను. ఇప్పుడు మీరు ఎన్ని లాట్స్ తీసుకుందాం అనుకుంటున్నారు అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కింద చూడొచ్చు అప్లై యాజ్ రెగ్యులర్ కింద షేడ్స్ లాట్ ఆఫ్ 65:1 అని ఉంది. సో మీరు ఒకవేళ 2 లాట్స్ 3 లాట్స్ తీసుకుందాం అనుకోండి, ఇక్కడ మీరు సింపుల్గా ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే అది మనకి ఎన్ని లాట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. దాని కింద టోటల్ అమౌంట్ కూడా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కింద చూపిస్తూ ఉంది. సో నెక్స్ట్ యూపీఐ ఐడి అయితే మీరు ఎంటర్ చేయాలి. యూపీఐ ఐడి ఏదైతే గ్రో యాప్కి బ్యాంక్కి లింక్ అయి ఉంటుందో ఆ యూపీఐ ఐడినే ఇవ్వండి. అందులో ముందు ఈ అమౌంట్ టోటల్ అమౌంట్ మీరు ఎంతకైతే అప్లై చేస్తున్నారో ఆ అమౌంట్ మీరు ఆ యూపీఐ ఐడిలో ఆ యూపీఐ ఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఉండేటట్టయితే చూసుకోండి. సో ఇలా యూపీఐ ఐడి ఎంటర్ చేశాక ఇక్కడైతే మీకు టోటల్ అమౌంట్ పక్కన అప్లై అని కనిపిస్తుంది గ్రీన్లో. సో అప్లై మీద అయితే క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేశాక మీకు ఇలా ఐపీఓ రిక్వెస్టెడ్ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అమౌంట్ టు బి బ్లాక్డ్ 42,900. సో యూపీఐ రిక్వెస్ట్ మే టేక్ అప్ టు 24 hours ఫ్రమ్ అప్లికేషన్. సో ఇలా చూపిస్తుంది. ఈ యూపీఐ రిక్వెస్ట్ అనేది మనకి 24 hours ఎప్పుడైనా రావచ్చు అనమాట. ఇది మీకు ఫోన్పేకి నోటిఫికేషన్ వస్తుంది ఆటోపే ఎనేబుల్ చేయమని చెప్పి. అలాగే మీకు ఫోన్పే నోటిఫికేషన్ ముందు మెసేజ్ కూడా వస్తుంది, నార్మల్ మెసేజ్. మనం అది చెక్ చేసుకొని అది రాగానే మనం 24 hours లోపు దాన్ని అయితే మనం అప్రూవ్ చేయాలన్నమాట. మీరు చూడొచ్చు మనకు ఫోన్పే నుంచి అయితే మెసేజ్ వచ్చింది. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ ఆటోపే రిక్వెస్ట్ అప్ టు 42,900 రూపీస్ అని. సో ఈ మెసేజ్ రాగానే మనం ఫోన్పే అప్లికేషన్కి వెళ్ళిపోవాలి. సో నేనైతే ఇప్పుడు నా ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు పైన రైట్ సైడ్లో చూడొచ్చు నోటిఫికేషన్స్ దగ్గర 2 notifications కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదైతే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు యూ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఆటోపే రిక్వెస్ట్ ఫ్రమ్ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ అని. సో ఇక్కడ క్లిక్ టు యాక్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ క్లిక్ టు యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ పెండింగ్లో ఉంది. సింపుల్గా మీరు యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. సో యాక్సెప్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ కింద వచ్చే సెట్ ఆటోపే అని ఉంది. సో ఈ ఆటోపేని అయితే మనం ఓకే చేయాలి. సో ఇప్పుడు ఫోన్పే యూపీఐ పిన్ ఎంటర్ చేయగలని సబ్మిట్ కొట్టగానే అమౌంట్ అయితే మనకి బ్లాక్ అయిపోతాయి. యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడైతే సబ్మిట్ కొడుతున్నాను. సో ఆటోపే సెట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. మనకు మెసేజ్ కూడా వచ్చేసింది. సో ఇంతే సింపుల్గా మనం గ్రో యాప్ని యూజ్ చేసి ఐపీఓకి అయితే ఇలా అప్లై చేయొచ్చు.